ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనము. ప్లీజ్ పే నో అటెన్షన్ మై లార్డ్ టు దట్ wicked man Nabal. 1 Samuel chapter 25 verse 25. ఈ రోజు నిమిత్తము కృపాసత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలను, కొన్ని పరిస్థితులను, అదే విధంగా కొందరు వ్యక్తులను మనము మన జీవితంలో లక్ష్య పెట్టవద్దు. అనగా వారిని గూర్చి గాని వాటిని గూర్చి గాని మనము ఆలోచించవద్దు. అలా ఆలోచించడం మనకే ఆయాసకరం. మన సాక్ష్యమును మనం కోల్పోతాం. మనకు ప్రశాంతత ఉండదు. మనము అనవసరంగా పరువు పోగొట్టుకునే వ్యక్తులం అవుతాం. ఈ రోజున అనేక మంది చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని భూతద్దములో పెట్టి చూసి తెగ బాధపడిపోతూ కోపం తెచ్చుకుంటూ పగని హృదయములో ఉంచుకొని తమలో తామే నలిగిపోయి చేయకూడని హాని చేస్తుంటారు. అనవసరంగా సమస్యల్లో పడతారు. నీవు కూడా బహుశా అలాంటి స్థితిలోనే ఉన్నావేమో. నీవు కూడా ఎవరి మీదనో పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావేమో. చిన్న చిన్న వాటిని, అసలు నీ స్థాయికి తగని వాటిని, కనీసం నీవు ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూ నీ టైంని, నీ శక్తిని, నీ జ్ఞానమును వృధా చేసుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. వారి కోసం నీవు ఆలోచించవద్దు అని, అసలు నీవు లక్ష్య పెట్టవద్దు అని దేవుడు నీకు ఈ రోజు చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు. నీకున్న విలువ ఏంటి? నీవు వారితో వాదన పెట్టుకోవడం ఏంటి? నీవున్న స్థానం ఏంటి? నీవు వారిని గూర్చి ఆలోచించి నీ యొక్క ప్రాణానికి ఆయాసం తెచ్చుకోవడం ఏంటి? నీకున్న గౌరవం ఏంటి? వారికి సమాజంలో గౌరవం ఏంటి? అలాంటి వ్యక్తుల కోసం నీవు మనస్సును పాడు చేసుకోవద్దు. అలాంటి పరిస్థితులను గాని, వ్యక్తులను గాని, సమస్యలను గాని నీవు లక్ష్య పెట్టవద్దు. అది వారికి కాదు, నీకే అవమానకరం. ఈరోజు వాక్య భాగములో మనము క్లియర్ గా గమనించగలిగితే ఈ మాటనే దేవాతి దేవుడు మనకు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ మాటలు అబీగయలు దావీదుతో అంటుంది. తన భర్త అయినటువంటి నాబాలు గూర్చి పలుకుతుంది. నాబాలు చాలా మొరటివాడు, కృతజ్ఞత లేనివాడు, చెడ్డ వ్యక్తి. అలాంటి నాబాలు దావీదుకు సహాయము చేయకపోగా దూషిస్తాడు, అవమానపరుస్తాడు. దావీదు మరియు అతని సైన్యము నాబాలు యొక్క పనివారిని రక్షిస్తే నాబాలు మాత్రం చాలా చులకనగా చేసి దావీదును గూర్చి అంటాడు. దావీదు పనివారు ఆహారం కోసం నాబాలు దగ్గరికి వెళ్తే ఇలా అంటాడు, దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? తమ యజమానుడిని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని నా అన్నపానములను, నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని. చూడండి, నాబాలు లాంటి వారు అనేకులు మనతో పాటు ఉంటారు. మనము చేసిన మంచికి చెడు చేస్తారు, నష్టం చేస్తారు. మన గురించి ఇంకొకరితో చెడుగా చెబుతారు, మనల్ని తగ్గించి మాట్లాడతారు. ఆ మాటలు వాస్తవానికి మనల్ని గాయపరుస్తాయి. మనం ఇంత హెల్ప్ చేస్తే ఇంతేనా వారు మాట్లాడేది అని బాధ ఉంటుంది, కోపం వస్తుంది. అయినా సరే నీవు వారిని గూర్చి పట్టించుకోవద్దు అని దేవుడు ఈ రోజున చెబుతున్నాడు. కోపంలో నాబాలును చంపుదాము అని దావీదు అతని మనుషులు వెళ్తుంటే అబీగయలు ఆపి, నీవు అతన్ని లక్ష్య పెట్టవద్దు, నీవు అభిషేకించిన వాడవు, నీవు ఇశ్రాయేలులకు అధిపతిగా నియమింపబడినటువంటి వాడవు, నిష్కారణంగా నీవు రక్తమును చిందించవద్దు అని మాట్లాడుతుంది. ఈ యొక్క మాటలు వింటున్న నీవు కూడా దేవుని బిడ్డవు, నీవు దేవుని కుమార్తెవు, కుమారుడవు. నీకంటూ ఒక ప్రత్యేకత ఈ లోకంలో ఉంది. నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు, నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. అలాంటి నీవు నాబాలు వంటి మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు. నీ స్థాయిని తగ్గించే మాటలు నీవు మాట్లాడవద్దు. సింహము వెళ్లి గుంటనక్కతో వాదిస్తే, గొడవ పడితే ఎవరి పరువు పోతుంది? మన పరిస్థితి అలానే ఉంటుంది. అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, దూషించేవారు ఎన్నైనా దూషిస్తారు. నరం లేని నాలుక
ఏదైనా పలుకుతుంది. నీవు వారిని అస్సలు పట్టించుకోవద్దు, నీవు నీ సాక్ష్యమును కోల్పోవద్దు. మరి ఎలా అంటే దేవుడే వారిని చూసుకుంటాడు, దేవుడే ఆ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, ఆయనే ఆ వ్యాధిని ఆ శోధనను తొలగిస్తాడు. దావీదు ఏమి అనకపోయినా నాబాలు మరణించాడు. నీవు ఏమి అనకపోయినా నీ శత్రువును, నీ వ్యాధిని, నీ సమస్యను దేవుడు చూసుకుంటాడు, ఆయననే నీకు పరిష్కారము ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, దుష్టుడైనటువంటి నాబాలును లక్ష్య పెట్టొద్దు అని, అదే విధంగా నా ప్రభా దావీదును తండ్రి లెక్క లేనటువంటి తనముతో మాట్లాడి తనకు తానే హాని చేసుకున్నాడు ప్రభా. అవునయ్యా, చేసిన సహాయాన్ని మర్చిపోయి అయ్యా మనుషులు మమ్మల్ని కూడా అలాగే మాట్లాడుతున్నటువంటి సమయంలో మేము ఏమి అనొద్దని, వారిని అసలు మేము లెక్క చేయొద్దని, వారిని మేము పట్టించుకోవద్దని ప్రభా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. మీ యొక్క మంచి జ్ఞానము చేత మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న శోధనను బట్టి, వారికి ఉన్న తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, ప్రతి బిడ్డకు తగినటువంటి సమాధానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారు ఏ రోగముతో ఉన్నా ఆ శారీరక రోగాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆ మరణకరమైనటువంటి రోగము నుండైనా వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, అదే విధంగా ఆ రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, రుణాన్ని తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, సమాధానం దయచేయండి, శాంతిని అనుగ్రహించండి ప్రభా. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి, ప్రేమను వారి మధ్య విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం, వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి, మంచి ఆరోగ్యవంతులుగా అయా తల్లిని బిడ్డను క్షేమకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లికి బిడ్డకును క్షేమాన్ని దయచేయండి, కావాల్సిన బ్లడ్ ను మీరు సమకూర్చండి. డెలివరీ సమయంలో ప్రభా మీ శక్తిని, మీ బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా వారు చేస్తున్న ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. ఏ పనుల నిమిత్తమైతే వారు ఇంటి నుండి బయలుదేరుతున్నారో ఆ పనులన్నిటినీ సక్రమంగా పూర్తి చేసుకుని మరలా సంతోషముతో సమాధానముతో గృహము చేరుకోవడానికి సహాయము చేయండి. అదే విధంగా మరి తండ్రి రక్షణ లేక, మారు మనసు లేక ప్రభా మీరంటే ఎవరో తెలియక అయ్యా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే నిజమైన దేవుడని అయ్యా వారు తెలుసుకున్నట్లుగా కృప చూపించండి. మీ రక్షణ సువార్తకు లోబడే మనసును దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి, బలహీనులకు మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాం. అదే విధంగా కోర్టు సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయడానికి న్యాయమును జరుగునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. అధికారులందరికీ తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అయా న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయం అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, కూలి పని చేసుకున్న వారిని దీవించండి. ప్రభా ఏ పనిలో ఉన్న ప్రభా అయా వారిని ఫలింప చేయండి, విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ప్రభా. ఆత్మల భారముతో బిడ్డలు ఉంటుండగా ప్రభా అనేక ఆత్మలు వారు రక్షించే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న పనులను ప్రక్కన పెట్టి ప్రభా మీ సేవ నిమిత్తము వారు పనిచేస్తుండగా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా, వారిని ధైర్యపరచండి ప్రభా. ఏ విషయంలో కృంగిపోతున్నారో ప్రభా ఆ విషయంలో తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా వారితో మాట్లాడి వారిని బలపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి అయ్యా, మరి ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి, గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి ప్రభా, వివాహాల విషయంలో సహాయం చేయండి తండ్రి. మీ కనికరము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలందరినీ అయ్యా మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని,
ఆయా చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, మరి నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డ హృదయ వేదనను తండ్రి మీరు తీసివేసి ధైర్యాన్ని ప్రసాదించమని, విశ్వాసముతో ముందుకు అడుగులు వేసే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.